పచ్చని అడవులు, పరవళ్ళు తొక్కే నది. కానీ ఆ నదిలో దిగి చూస్తే మీకు ఏం కనిపిస్తుందో తెలుసా? ఒకటో రెండో కాదు, ఏకంగా 1000కి పైగా శివలింగాలు. నది నీటి ప్రవాహం మధ్యలో ప్రకృతి ఒడిలో దాగున్న ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తే 2 కళ్ళు సరిపోవు. అసలు నది మధ్యలో ఇన్ని శివలింగాలు ఎవరు చెక్కారు? దీని వెనుకున్న ఆ మిస్టరీ ఏంటి? ఈరోజు వీడియోలో చూసేద్దాం రండి. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం ఎక్కడో లేదు, మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. సిర్సి పట్టణానికి దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ప్రవహించే పవిత్ర శాల్మలా నదిలోనే ఈ వింత కొలువై ఉంది. ఇక్కడ నది మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన నల్లటి శిలలపై అత్యంత నైపుణ్యంతో శతాధిక శివలింగాలను, వాటికి ఎదురుగా నంది రూపాలను చెక్కారు. ఒకే చోట వేలాది శివరూపాలు దర్శనమిస్తాయి కాబట్టే ఈ పవిత్ర స్థలానికి సహస్రలింగ అనే పేరు వచ్చింది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రకృతి అందాలకు ముగ్ధులైతే, భక్తులు మాత్రం తన్మయత్వంతో మునిగిపోతారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భక్తులు నేరుగా నది మధ్యలోకి వెళ్ళి ప్రవహించే ఆ నదీ జలాలతోనే స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. పారే నదిలో శివయ్యను తాకుతూ పూజించడం ఓ మరుపురాని అనుభూతి. అయితే ఈ సహజ సహస్ర శివలింగాలు వెనుక